హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఉపాధ్యాయుల సర్దుబాటు. ఓకేనా, ఆ వివరాలు చూద్దాము. సాగరమిత్రలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మత్స్యశాఖ. నెక్స్ట్, ఏపీ పోలీస్ శాఖ 19,000 ఖాళీలు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. 19,999. సో అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది, హోంశాఖ మంత్రి. ఓకేనా, చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీలు అయితే ప్రకటించారండి. వైద్య ఆరోగ్య శాఖలో 40,000కు పైగా ఖాళీలు. ఓకేనా, నెక్స్ట్ ఆర్బీకేలో మనం చూడొచ్చు 6,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. పోలీస్ శాఖలో 19,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ శాఖలో 2,00,000 పైగా ఖాళీలు ఉన్నట్లుగా కూడా మనకు అధికారికంగా ప్రకటించారు. ఓకేనా, సో ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఖాళీలు లేవు, సర్దుబాటు ప్రక్రియ చేయడం ద్వారా ఖాళీలు లేవు, నియామకాలు చేపట్టలేదని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే మనకు స్పష్టంగా చెప్పడం అయితే చూడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, లేదా చెప్పినటువంటి ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పేసి మనమైతే కంపల్సరిగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జాబ్ క్యాలెండర్లో కంపల్సరిగా అన్ని భర్తీ చేయబోతున్నట్లుగా అయితే మనమైతే అనుకోవచ్చండి. ఈసారి మంచి అవకాశము ప్రతి ఒక్కరికి కూడా. గత 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కేసు కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ అవుతుందనేటువంటి సమాచారం అయితే అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారండి. దాని తర్వాత మళ్ళీ మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇప్పుడు ఎవరైతే మిస్ అవుతారో నెక్స్ట్ వారికి సువర్ణ అవకాశం అయితే ఉండబోతుంది. సో వివరాలు చూద్దాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. మత్స్యశాఖ కాకినాడ జిల్లా సాగరమిత్ర ఉద్యోగ ప్రకటన అండి. మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద తాత్కాలిక ప్రాతిపాదికన కాంట్రాక్ట్ ప్రాతిపాదికపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా 16 మంది సాగరమిత్రాల నియామకం కొరకు బీఎస్సీ ఫిషరీ సైన్స్, మెరైన్ బయాలజీ, జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతం నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపంలో 15,000 రూపాయలు అందజేయబడును. నిర్ణీత దరఖాస్తు ఫామ్ మరియు వివరములకు జిల్లా మత్స్యశాఖ అధికారి కాకినాడ జిల్లా, కాకినాడ వారి కార్యాలయంలో పనివేళల్లో పొందవచ్చును. దరఖాస్తులు స్వయంగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ అందచేయవచ్చు. 29/7/2024 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదే జిల్లా వాస్తవ్యులైతే దగ్గరగా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి ఇవ్వండి మీరే. ఓకేనా, సో పోస్టు ద్వారా అంటే కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధము కేఆర్ సూర్యనారాయణ గారు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తము పశ్చిమోసం, రాజ్యాంగ విరుద్ధము. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేస్తారన్న నమ్మకము మాకు ఉంది అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ అవగాహన లేమితో గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తే సచివాలయ వ్యవస్థతో ఉద్యోగాలు కల్పించాలంటూ జగన్ మోసపూరిత వ్యాఖ్యలు చేశారన్నట్లుగా చెప్పారు. ఇక్కడ ఎప్పటికైనా సచివాలయ వ్యవస్థ అధికృత శాఖలను ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సూర్యనారాయణ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అంటే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘానికి చెందినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి రాజ్యాంగ విరుద్ధం అంటూ చేయడం అయితే చూడవచ్చు. అంతేకాకుండా ఆల్రెడీ మనకు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కూడా చేస్తున్నట్లుగా అయితే ఆల్రెడీ ప్రీవియస్గా ప్రకటించారు. అంటే ఏంటి, సచివాలయాలలో ఎక్కడైతే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందో, ఓకే, వర్క్ లోడ్ లేనటువంటి ప్లేసెస్లో, వర్క్ లోడ్ ఉన్న దగ్గర ముట్టుకోవట్లేదు, వర్క్ లోడ్ ఎక్కడైతే లేదో, ఓకేనా, ఆ పర్సన్స్ని, ఆ ఉద్యోగులను ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ వివిధ శాఖల్లోకి పంపనున్నట్లుగా కూడా ప్రీవియస్గా ఒక సమాచారం ఇచ్చారు మనకి కదా. సో అదైతే మనము గమనించాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ఉపాధ్యాయుల సర్దుబాటు. రాష్ట్రంలో ఎక్కువగా ఆంగ్లము, గణిత సబ్జెక్టు టీచర్ల కొరత, ఎడ్జిటీలు పలు చోట్ల మిగులు, అవసరం ఉన్న చోటుకు కేటాయింపు, కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కొత్తగా నిర్వహించే మెగా డిఎస్సిలో ఎంపికైన వారు వచ్చే వరకు తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేయనుంది. పాఠశాలల్లో ఎక్కువగా ఆంగ్ల భాష, గణితము సబ్జెక్టు కొరత తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అదనంగా ఉన్న ఉపాధ్యాయులు అవసరమైన పోస్టులు గణాంకాలను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,773 మంది సబ్జెక్ట్ టీచర్లు అదనంగా ఉండగా 17,190 మంది అవసరము కానున్నట్లుగా కొన్ని పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అదనంగా ఉండగా కొన్ని బడులకు అవసరం ఏర్పడింది. మరి రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కలిపి 20,469 మంది ఎడ్జిటీలు మిగులుగా ఉన్నట్లుగా పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఇందులో 5,248 మంది ఇతర బడులకు అవసరం ఉన్నట్లుగా పేర్కొంది. ఎడ్జిటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కొరతను తీర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ తెలియజేశారు. సో ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ కంప్లీట్ అయితే ఇంకా కొన్ని పోస్టులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఆగస్టు 5వ తేదీతో గడువు అయితే ముగుస్తుంది. 4 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల మార్పులు చేసుకోవచ్చు. 10th పాస్ అయి 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు వారు అర్హులు. ఏపీలో 1355, టీజీలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. పోలీస్ శాఖలో కూడా ఆల్మోస్ట్ 20,000 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో వీటికి కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.